తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులను ఉన్నట్టుండి ఢిల్లీ ఎందుకు పిలిచారు? ఎలాంటి ముందస్తు సమాచారం, చర్చ లేకుండా ఉన్న బలంగా వచ్చేయమని చెప్పడానికి రీజన్ ఏంటి? రాష్ట్ర పార్టీకి సంబంధించి ఏఐసీసీ లెవెల్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? అంతర్గత పంచాయతీలకు చెక్ పెట్టబోతున్నారా? అసలేంటి సడన్ మీటింగ్స్? సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రస్తుతం హస్తినలో మకాం వేశారు. పార్టీ నిర్మాణంపై సమీక్ష అంటూ ముఖ్య నేతలిద్దరూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం వరకు ఓకే గానీ ఆ వెంటనే రాష్ట్రంలో ఉన్న కోర్ కమిటీ సభ్యులకు కూడా ఢిల్లీ పిలుపు రావడాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. కోర్ కమిటీని ఎందుకు పిలిచినట్టు, ఏం చర్చించబోతున్నారంటూ రకరకాల చర్చలు మొదలైపోయాయి. కమిటీలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఇక పార్టీ తరపున ఏఐసీసీ కార్యదర్శి వంశీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. దీంతో ఇంతమంది ముఖ్యుల్ని ఒకేసారి పిలిచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ఆసక్తి సహజంగానే పెరిగిపోతోంది. కోర్ కమిటీ మీటింగ్లో మొదట 2 పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో ఖాళీ అవబోతున్న ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక లాంటివి ప్రధాన ఎజెండాలో ఉండొచ్చని అంటున్నారు. ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాలు అత్యంత కీలకం కావడం, పైగా ఒకటి బీఆర్ఎస్ సిట్టింగ్ కావడంతో రాష్ట్ర నాయకత్వం ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తోందట. అందుకే మంత్రులకు బాధ్యతలు అప్పగించడం లాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పుకుంటున్నారు. అలాగే ఇతర కీలకమైన అంశాల ప్రస్తావన కూడా రావచ్చన్నది పార్టీ వర్గాల అంచనా. కేబినెట్ మంత్రుల మధ్య పరస్పర అవగాహన, ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం లాంటి అంశాలు చర్చకు రావచ్చని అంటున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటలు పెరిగాయన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అధిష్టానానికి చేరిందట. దీనికి తోడు తన శాఖ పరిధిలో తనకు తెలియకుండానే విజిలెన్స్ విచారణకు ఆదేశించారంటూ మరో మంత్రి కూడా బాగా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు మంత్రి ఈ అంశాన్ని సన్నిహితులతో ప్రస్తావిస్తూ సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఇలా కేబినెట్లో సమన్వయ లోపం, పార్టీలో అంతర్గత పంచాయతీలపై కూడా ఈ కోర్ కమిటీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం మీద కూడా డిస్కషన్ జరగొచ్చని అంటున్నారు. అంతర్గత పంచాయతీలపై దిశానిర్దేశం చేయడంతో పాటు ఎస్ఐఆర్ అంశం మీద కూడా ఫోకస్ పెట్టొచ్చన్నది కాంగ్రెస్ టాక్.